తొలి సీజన్ ఎక్కడైతే ముగిసిందో సీజన్ 2 కూడా అక్కడి నుంచే మొదలైంది. హీరో హింసలేఖను కిడ్నాప్ చేసి ఆరోపణలతో పాల వ్యాపారి గంట రవి, రచయిత రాహుల్, యాడ్ ఏజెన్సీతో పనిచేసే విక్రమ్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. విచారణలో భాగంగా పోలీస్ అధికారి లాఠీని కొడతారు. ఆమె కనిపించకపోవడంపై తాము కారణం కాదని వాపోతారు. మరోవైపు హీరోయిన్ని రేప్ చేసి హత్య చేశారంటూ ఈ ముగ్గురు స్నేహితులపై న్యూస్ ఛానల్ రూమర్స్ సృష్టించి ప్రసారం చేస్తాయి. అది కాస్త వైరల్ కావడంతో హింసలేఖ పోలీస్ స్టేషన్కు చేరుకుంటుంది. ఆమె అసలు విషయం చెప్పడంతో ఆ ముగ్గురిని పోలీసులు వదిలేస్తారు. తమ భర్తలు మద్యం సేవించి పోలీస్ స్టేషన్ చేరుకున్నారనే విషయాన్ని జీర్ణించుకోలేరని హైమా రవి భార్య, మాధురి రాహుల్ భార్య, రేఖ విక్రమ్ భార్య సైకాలజిస్ట్ స్పందనను సంప్రదిస్తారు. ఆమె ఇచ్చిన టిప్స్ వల్ల ఈ 3 కుటుంబాల్లో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకున్నాయి, వారందరూ కలలు నెరవేరాయా, విక్రమ్ లైఫ్లోకి వచ్చిన నిహారిక ఎవరు, రవి రాహుల్ విక్రమ్లతో హింసలేఖ ప్రయాణం ఎక్కడి వరకు సాగింది, తదుపరి అంశాలు సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. హిట్ సిరీస్కు కొనసాగింపుకు మరొకటి వస్తుందంటే అందరిలో ఆసక్తి నెలకొంటుంది. సేవ్ ద టైగర్స్ 2 ఆ జాబితాలో ప్రేక్షకులు అంచనాలకు తగ్గట్టే సీజన్ 2 తీర్చిదిద్దారు. సీజన్ 1 పోలిస్తే సీజన్ 2లో కామెడీ కాస్త తగ్గింది, ఎమోషన్ హైలైట్ చేశారు. ఆర్థిక తదుపరి కొత్త పాత్రలతో ఇందులో కనిపిస్తారు. పార్ట్ 1 చూడకపోయినా ప్రేక్షకుడికి పార్ట్ 2 అర్థమవుతుంది. అంతగా ఆయా క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి. కానీ ముందు స్టోరీ చూసి ఉంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. నాది ఇదే కథ అని వీటిలో ఒక పాత్ర ఆడియన్స్తో అనిపించక మానదు. 7 ఎపిసోడ్లో సాగుతుంది కథ. ఒక్కో ఎపిసోడ్ నిడివి సుమారు 30 నిమిషాలు ఉంటుంది. భార్యాభర్తల మధ్య కిల్లిగిజ్జాలు, కోపాలు, అలకలు ఉంటే ఒకే కానీ అనుమానం అనే పెనుభూతం ఉంటే జీవితాలు ఎలా మారిపోతాయి. నేర నిరూపితం కాకుండా దోషి అనే ముద్ర పడిన వ్యక్తులే కాకుండా వారి కుటుంబాల సభ్యుల్లో సమాజంలో అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ 2 అంశాలను ప్రస్తావిస్తూ మెసేజ్ ఇచ్చే సిరీస్ ఇది. దాన్ని పూర్తి స్థాయిలో సీరియస్గా చెప్పకుండా వినోదంతో పంచుతూ వెళ్లారు దర్శకుడు, రచయిత. పోలీస్ స్టేషన్లో ముగ్గురు స్నేహితులు తీసుకునే సలహాలు, సైకాలజిస్ట్ స్పందన సలహాలు తీసుకునే ముగ్గురు లేడీస్ ఫాలో అవ్వడం, ఆడవాళ్ళతో పైచేయి ఉండాలనుకోవడం, వీరి ఎత్తులకు భర్తలు పై ఎత్తులు వేయడం, ఇంకా తొలి 3 ఎపిసోడ్లో సరదాగా సాగిపోయి పార్ట్ 1లో ప్రధాన పాత్రలు కళలేంటి పరిచయం చేయగా ఇందులో వాటి నెరవేర్చుకునే క్రమాన్ని చూపించి గ్రేట్ ఎయిట్ కమ్యూనిస్ట్ ఫ్లాట్ కొనాలనుకునే హేమ, రచయిత నిరూపించుకోవాలని రాహుల్, కార్పొరేటర్గా ఎదగాలనుకునే రవి, ఇలా ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మనకు నవ్వులు పంచుతాయి. పెళ్లి కాన్సెప్ట్ ఎలా మొదలైందనే విషయాన్ని ఫన్నీగా వివరించేందుకు పూర్వంలో 4 ఎపిసోడ్కు తీసుకెళ్లి ప్రయత్నం చేశారు, కానీ అంతగా వర్కౌట్ కాలేదు. స్టోరీ ప్రస్తుతంలో వచ్చాక మళ్ళీ జోష్ మొదలవుతుంది. అపార్ట్మెంట్స్లో పెట్స్కి పెంచుకునే వారి వల్ల ఇతరులు ఇబ్బంది కలిగే సదరు వ్యక్తులు ఎలా స్పందిస్తారు. ఓ ఎపిసోడ్ రాహుల్ క్యారెక్టర్లతో తెలియజేశారు. అక్కడక్కడ తెరపైకి వచ్చే రేఖ, మాధురి పేరెంట్స్ క్యారెక్టర్లు ఇబ్బంది పెడతాయి. ఆయా పాత్రల వల్ల గీత అనిపించిన తప్ప ఫన్ జనరేషన్ కాలేదు. ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఎపిసోడ్ మధ్యతరగతి వారికి బాగా కనెక్ట్ అవుతుంది. వేడుక పూర్తయిన తర్వాత కుమార్తెతో రవి మాట్లాడిన తీరు కంటపడి పెట్టిస్తుంది. హారిక రాకతో విక్రమ్ లైఫ్ ఏ విధంగా టర్న్ అయింది, ఎంత స్నేహంగా ఉండే ఎమ్మెల్యే రవిని ఎందుకు మోసం చేశాడు, హింసలేఖ లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్ రెడీ చేసిన రాహుల్ రైటింగ్కు ఎందుకు దూరం అవ్వాలనుకున్నాడు అనే అంశాలు చివరిగా ఎపిసోడ్లో రూపొందించారు. క్లైమాక్స్ ఊహించిన స్థాయిలో లేదు. సీజన్ 3 వచ్చే అవకాశం ఉంది. సీజన్ 1 లాగా ప్రియదర్శి, జోర్దార్, సుజాత, చైతన్య కృష్ణ, దేవయాన్, అభివన్, భవానీ జోడీలు ఆకట్టుకున్నాయి. రాహుల్ ఇంటి పని మనిషిగా, రోహిణి మరోసారి నవ్వుల్ మ్యాజిక్ క్రియేట్ చేశారు. వేణు ఎల్లండి, సత్యకృష్ణ, దర్శక్ బానిసి ముక్కు, అవినాష్ గంగవ్వ తదితరుల పాత్రలో పరిధి మేరకు నటించారు, మెప్పించారు. టెక్నికల్గా సిరీస్ బాగున్న సంగీతం, కూర్పు, ఛాయాగ్రహణం చక్కగా కుదిరాయి. మహి ఈ రాఘవన, ప్రదీప్, అద్వైత్ క్రియేట్ చేసిన 2 సీజన్లు నవ్వులు పంచుతూ హృదయాన్ని హత్తుకున్నాయి.
ఫస్ట్ పార్ట్కు తేజ కంకుమన్ దర్శకత్వం వహించగా సెకండ్ పార్ట్కు అరుణ్ కొత్తపల్లి డైరెక్టర్ చేశారు.